ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రభువు వారిని విడిపించి కనాను వరకు వారిని నడిపించాడు. ఇక కనాను ప్రవేశించటానికి ముందు కనాను దేశం యొక్క గొప్పతనాన్ని, అందులో ఉన్న శ్రేష్టాతి శ్రేష్టకరమైన విషయాలను వారికి వివరిస్తూ ఉన్నాడు. కనాను దేశం ఎట్టుదో వారికి చెబుతూ ఉన్నాడు. ఆ దేశాన్ని గురించి చెబుతూ, అది వాగులు కలిగిన దేశం, అది ఊటలు కలిగిన దేశం, అది అగాధ జలములు కలిగిన దేశం, గోధుమలు యవలు పండే దేశం, ద్రాక్ష చెట్లుండే దేశం అని చెప్పాడు. ఇక ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానించుకుపోయే అంశం, అది అంజూరపు చెట్లుండే దేశం. అంజూరం అనేది ఒక శ్రేష్టకరమైన పంట. దీన్ని తినడానికి ఉపయోగించేవారు. ఎండబెట్టుకుని అంజూరపు అడలుగా కూడా వీటిని చేసుకొని తింటూ ఉండేవారు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ అంజూరం ముఖ్యంగా వ్యాధుల నిర్మూలనకు కూడా వాడినట్లుగా మనకి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. అంటే అంజూరాన్ని స్వస్థత కొరకు ఉపయోగించేవారు అని మనకు అర్థమవుతుంది. అంజూరంలో స్వస్థపరిచే గుణం ఉంది అని మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రవేశపెట్టబోయే దేశంలో ఒకవేళ నీవు ఏదైనా బలహీనతకు గురైతే, నీవు ఏదైనా ఒక అనారోగ్యానికి గురైతే, దాని నుంచి విడిపించటానికి మెడిసిన్ నీ కోసం దేవుడు సిద్ధం చేసి ఉంచాడు అని మనకు కనబడుతూ ఉంది. స్వస్థపరచడానికి ఒక అద్భుతమైన శ్రేష్టకరమైన కార్యాన్ని ప్రభు అక్కడ సిద్ధం చేశాడు. మిత్రులారా, మన శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోవడం లేదు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆధ్యాత్మికమైన కణానులో ప్రవేశపెట్టేటప్పుడు అందులో మన కోసం స్వస్థత అనే అద్భుతమైన ప్రక్రియను ప్రభువు ఏర్పాటు చేశాడు. మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు శరీర సంబంధమైన రోగాలు అట్టేపెట్టి ఆత్మ సంబంధమైన రోగాలు అనేకమైనవి మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థనలో తగ్గిపోవడం,
కొన్నిసార్లు పాపం వైపు మళ్ళీపోవడం, కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక రుగ్మతలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక రుగ్మతలను తగ్గించడానికి ప్రభువు అంజూరాన్ని వాడినట్లుగా మన కోసం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనందరం ఎరిగిన విషయం, భక్తుడైన దావీదు, అతడు వసంతకాలమున అందరూ యుద్ధానికి వెళ్ళే టైంలో ఇంటి దగ్గరే ఉండి మిద్దె మీదకి ఎక్కి బెత్సబా అనే స్త్రీని చూచి ఆమెతో పాపం చేశాడు. అతనికి తెలుసు పాపం చేయకూడదని, అతనికి తెలుసు నేను చేస్తున్నది తప్పని. కానీ ఆ బలహీన క్షణంలో భయంకరంగా పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ భర్తను కూడా యుద్ధంలో ముందు లైన్లో ఉంచి చంపించేసి హంతకుడుగా కూడా అతడు అయిపోయాడు. అతడు అలా ఆధ్యాత్మికంగా కిందకి దిగజారిపోతూ ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రజలందరి దృష్టిలో అతడు భక్తుడిగా, యోగ్యుడిగా కనపడొచ్చు. కానీ తన మట్టుకు తనకు తెలుసు ఎంత ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడో. అలాంటప్పుడు దేవుడు నాతాను అనే ఒక ప్రవక్తను పంపాడు. దావీదుతో చెప్పాడు, నువ్వు చేస్తుంది పొరపాటు, ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. చాలా చక్కగా గొర్రెలను గూర్చిన ఒక కథ చెప్పి ఆ కథను జాగ్రత్తగా దావీదు వైపు మళ్లించాడు. వెంటనే దావీదు పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన రాస్తూ, ప్రభువా యెహోవా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయకు, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు నాయనా అని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అతడు ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని మరలా వాక్యాన్ని పంపించి, సేవకుణ్ణి పంపించి మరలా అతన్ని నిలబెట్టాడు. ఆ రుగ్మత నుంచి అతన్ని విడిపించాడు. మిత్రులరా, మనం కూడా కొన్నిసార్లు కొన్ని బలహీన క్షణాల్లో దేవుడికి దూరం అయిపోతే, దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు, పాపం వైపు పరుగులు తీస్తూ ఉంటే, ఆధ్యాత్మిక రుగ్మతకు లోనే ఆధ్యాత్మికంగా ఎదగలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు, సేవకుల ద్వారా మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని ఏదో ఒక రకంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనకున్న ఆ ఆధ్యాత్మిక రుగ్మతను పూర్తిగా తొలగిస్తాడు. అది దేవుడు మన కోసం సిద్ధం చేసిన అంజూరం. దేవుడు మన కోసం ప్రత్యేకించి సిద్ధం చేసిన మందు, మెడిసిన్ అది. ప్రియమైన మిత్రులరా, ఇశ్రాయేలుతో చెప్పాడు, నీవు ప్రవేశించబోయే దేశం ఎలాంటి దేశమో తెలుసా? అది వాగులు కలిగిన దేశం, ఊటలు కలిగిన దేశం, అగాధ జలాలు కలిగిన దేశం, గోధుమలు, యవలు లాంటి శ్రేష్టకరమైన ఆహార ధాన్యం ఉన్న దేశం, సంతోషాన్ని పుట్టించే ద్రాక్ష చెట్లు ఉన్న దేశం మాత్రమే కాదు, రుగ్మతను రూపమాపే అంజూరాలున్న దేశం అది. నిన్ను ఆధ్యాత్మికంగా వికసింపచేసే అద్భుతమైన దేశం అది. అందును బట్టి మనం సంతోషించాలి, అందును బట్టి మనం ఆనందించాలి. ప్రభువా, అలాంటి అంజూరాన్ని నాకు సమృద్ధిగా దయచేయి. ఏమైనా ఆధ్యాత్మిక రుగ్మతలుంటే ప్రతిదీ నాలోంచి తొలగించిన ఆయన. అంజూరం అనే మెడిసిను, దేవుని వాక్యం అనే మెడిసిను, దేవుని సేవకుల యొక్క గద్దింపు అనే మెడిసిన్ నాకు దయచేయి. నేను ఆధ్యాత్మిక రుగ్మత లేకుండా ధైర్యంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా దినదినము ఎదుగుతూ ఉన్నతమైన భక్తి శిఖరాలను అధిరోహించే కృప దయచేయి అని ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం. ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మీ వాక్యానుసారంగా మేము జీవించటానికి, వాక్యం ద్వారా మేము దిద్దబడ్డానికి సహాయం చేయమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.